ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇదివరకు అనుకునే వాళ్ళం ఇలాంటి సప్రెషన్ మామూలుగా కొంతమందికి చదువు లేని వాళ్ళలో జరుగుతుందని. చదువుకున్న వాళ్ళల్లో కూడా, చదువుకున్న కుటుంబాల్లో బాగా మంచి ప్లేసెస్లో ఉన్న వాళ్ళని కూడా స్త్రీకి ఆంక్షలు, రకరకాల ఒత్తిళ్ళు, సవాళ్ళు, కామెంట్లు, ఇంకా రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. అవునా, నిజమేనా? అలా ఒకవేళ పురుషులు అలా బ్యాడ్గా బిహేవ్ చేస్తే, అబ్యూజివ్ క్యారెక్టర్స్ ఉంటే జెంట్స్ అలాగే చేస్తారు కదా, జెంట్స్ అందరూ అంతే కదా అని ఇంకొక స్త్రీ సమర్థించగా కూడా నేను చూసా. సో స్త్రీలకు కొంచెం శత్రువులు అంటారు. శత్రువులు కాదు, అర్థం చేసుకోలేరంటారు. అర్థం చేసుకోలే కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు. అదే దాన్ని ఏమంటారంటే ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కొంచెం అలా ఉంటారు. ఏంటి, జెంట్స్ అలాగే చేస్తారు, జెంట్స్ అలాగే చేస్తారు అలా. ఇప్పుడు నేను ఒక ఏదో యూట్యూబ్లో కానీ మన ఇన్స్టాలో ఏదో పెడతాము, కమెంట్స్ వస్తాయి, మంచి ఉంటే చెడు ఉంటాయి, మనం తీసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు చెడు ఉందనుకోండి, దాన్ని బ్లాక్లో పెట్టేసి ఇంకా మనకు అనవసరం. బట్ ఎక్కడో అక్కడ మనం కూడా ట్రిగర్ అవుతాం, ఎవడరా నా ఒక్కడు నా ఇలా పెట్టాడని. కానీ వాడిని ఎత్తుకొని వెళ్ళి మనం కొట్టలేము. అవును, కానీ దాన్ని కూడా ఎలా చేయగలము అనేది మన ఈ సినిమాలో ఇది చాలా పెద్ద ఇష్యూ అండి. ఎంత ఒక శక్తిగా మారాలి ఒక స్త్రీ అనేది మాకు నారీ సినిమాలో డైరెక్టర్ గారు చాలా చక్కగా చూపించారు. అనిపిస్తుంది మాకు చిన్న చిన్న విషయాలు, ఏది ఎవడోడు మనకు తెలియదు, బ్యాడ్ కమెంట్ పెడతాడు, చంపేయాలని ఉంటుంది మనకు, కానీ చేయలేము. సైలెంట్ గా బ్లాక్ లో పెట్టేస్తాం. అరే అంటే అదే పెద్ద యాక్షన్ అనుకుంటాం. అదే చాలా చేసేసాం మనం, చక్కగా నేనైతే బ్లాక్ చేసి పడేసాను చెప్పుకుంటాం. వాడు మన అన్నప్పుడు దానికి రియాక్ట్ అవ్వాలి. కానీ ఎంతమందికి అవుతారు అలాగా? అవ్వలేం కదా. కొన్ని సిచ్యుయేషన్స్ మనం అలా అవ్వాల్సి వస్తుంది, తప్పదు. సో మనకు డైరెక్ట్ గా వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి, తప్పకుండా అవ్వాలి. అదైతే ఇది ఇండైరెక్ట్ గా అవ్వనప్పుడు మనం ఏం చేయలేము. స్త్రీలని మామూలుగా సెంటిమెంటల్ బంధాలలో ఇరికించి, మీ సో అండ్ సోనే కదా చెప్పి, నీ భర్తే కదా నేను అన్నది, నీ భర్త నీ మంచిగా చెప్తాడు కదా, నీ మంచిగా కొట్టుంటాడు, నువ్వు ఏదో తప్పు చేసావని నేను కరెక్ట్ చేయడానికి. భర్త నేను కరెక్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నారీ సినిమా చాలా తప్పండి. భర్త ఏం చేయడం మనకు తెలియదా? ఇప్పుడు ఒక లేడీస్ మేము ఎలా ఉంటాం, పెళ్లి చేసుకునేప్పుడు తెలుసు, నేను వైఫ్గా ఎలా ఉండాలని తెలిసే కదా ఉంటాము. మా కంఫర్ట్ జోన్లో మనం ఉంటాము, మొగుడికి ఏం కావాలో మనం చేసి పెడతాము. ఇంక ఇలా ఉండు అలా ఉండు చెప్తూ ఉంటే నిజంగానే లేనిది అడ్డదారిలో పడిపోతుంది ఆడది. అలా చేయకూడదు, ఎప్పుడు ఒక అనుమానాస్పదం ఉండకూడదు. తనకు ఒక ఫ్రీడమ్, ఒక లిబర్టీ ఇవ్వాలి. ఆ లిబరల్ ఉన్నప్పుడే లేడీస్ కూడా ఫ్రీ మైండ్తో ఉంటారు. నేను అందరికీ అన్వయిస్తాను అనుకోలేదు, కొంతమందికి అయితే ఇది అన్వయిస్తుంది. ఎందుకంటే ఒక బానిస కాదు కదా మనం, ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్ కదా. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ప్యూర్ లవ్, ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ లైఫ్. అది ఇద్దరు అలా జర్నీ చేస్తేనే బండి బ్యాలెన్స్కి వెళ్తుంటుంది. ఎక్కడ ఏదైనా అన్బ్యాలెన్స్ అవుతుంది. నేనైతే ఇలాంటివి కూడా చూశాను. రాత్రి 9:30 వర్కింగ్ ఉమెన్కి 9:30, 10ంటికి నువ్వు మెసేజ్కి రిప్లై ఇస్తున్నావు అంటే వాట్సాప్లో నువ్వు అవైలబుల్గా ఉన్నావని హింట్ ఇస్తున్నావా వాళ్ళకి అని మొగుళ్ళు అనగా కూడా చూశాను నేను. నిజం చెప్తున్నా, అంత మీరు అనుమానం అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎంతకంటే హీనంగా కూడా ఉన్నారండి. ఫోన్ కొంచెం ఇప్పుడు ఎవరికో ఇప్పుడు నేనే తీసుకోండి, మా అసిస్టెంట్కి ఇప్పుడు రేపు ఏంట్రా, రేపు మనకు ఎన్నింటికి ఏమైనా మేనేజర్ కనుక్కుని ఫోన్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు, 7ంటికి అది 6 o'clock ఎవరితో మాట్లాడుతున్నావు, ఎప్పుడు ఎంగేజ్ ఏంటి, ఇలా మాట్లాడే మగాళ్ళని కూడా చూసాను నేను. అవును, చాలా ఇది ఎక్కువైపోయింది. అంటే ఎక్కువ అవడే కాకుండా మీరు అన్నట్టు ఈ నారీ ఫిల్మ్ ఐఎమ్ సో హోప్ఫుల్, ఏదో దీనికి ఒక అద్భుతమైన 1, 2, 3, 4 స్టెప్ వైజ్ సొల్యూషన్ వస్తుందని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళలో ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా మనం తిని సంపాదించుకునే పరిస్థితిలో ఉండే లేడీస్కి కూడా వీళ్ళెవరండి డిక్టేషన్ ఇవ్వడానికి? వాళ్ళని ఊడిపడ్డారు ఎక్కడి నుంచి అయినా. స్త్రీ గర్భాన్ని ఛేదించుకుని పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. నిత్యశ్రీ ఒక డైలాగ్ చెప్తుంది, మీరు వినుంటారు కదా, అందులో వైరల్ అయింది కదా. దానిలో అమ్మాయి చెప్పే అన్నీ మొత్తం ఒక్కొక్క చెప్తుంది కదా, ఆ విషయాలు అన్నీ ఈ సినిమాలో ఉంటుంది. అంటే లేడీస్కి ఇలా జరుగుతుంది అనేది నిజం, దానికి సొల్యూషన్ ఉంటుంది దీంట్లో. దానికి సొల్యూషన్ ఉంటుంది అనేదే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏది జరిగినా బట్ ఎలా సొల్యూషన్ ఇస్తుంది అనేది వండర్ఫుల్.
మా డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. నేను కూడా అనుకోలేదు అది క్లైమాక్స్ అలా ఉంటుందని. మీరు ఆల్మోస్ట్ ఈ పవర్ఫుల్ అంటే ఇది ఎందుకు నాకు హ్యాపీ అంటే ఆమెని గారు, మీరు ఎప్పుడు కొంచెం హోమ్లీ, ఇది కూడా హోమ్లీ క్యారెక్టరే, కానీ ఎక్కువ పవర్ఫుల్ వన్ కంటే కూడా యూ ఆల్వేస్ బీన్ ఆన్ ద అడ్జస్టింగ్ కంటెంట్ వచ్చి అలాంటి ఉన్న కంటెంట్ ఉన్న కథ ఇది. అలాగే కొడుకు పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక తల్లి సింగిల్ పేరెంట్ కొడుకుని ఇలా పెంచాలి అలా పెంచాలి తను ఇలాగే ఉండాలి అనే ఒక మైండ్ సెట్తో ఒక థాట్తో చేసినప్పుడు ఆ కొడుకు ఎలా ఉంటాడు, ఎలా ఉండగలుగుతాడు, అమ్మకి ఎంత న్యాయం చేయగలుగుతాడు, ఎంత జస్టిఫై చేస్తాడు, చేయకపోతే ఆ అమ్మ ఏం చేస్తుంది, ఆ కొడుకు అలా చేసి చేయకపోతే అమ్మ ఏం జస్టిఫై ఇస్తుంది మళ్ళీ దానికి, ఇవన్నీ సినిమాలో ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఆమెను గారు మీరు కొడుకు అన్నారు కాబట్టి దాదాపు 15 ఏళ్ల అబ్బాయిలు అక్కడి నుంచి వాళ్ళ ఐడియాస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అసలు స్త్రీ ఏమిటి, ఆవిడని గౌరవించాలా లేకపోతే మన కోసం వర్క్ చేయడానికి ఉన్న ఒక స్త్రీని కొట్టచ్చా కొట్టకూడదా, ఇంట్లో నాన్న అమ్మని కొడితే పిల్లలు అదే నేర్చుకుంటారు, నాన్న అమ్మ మీద దారుణంగా అరుస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. కాబట్టి అలా చూస్తే 15 ఏళ్ళ నుంచి దాదాపు ఒక 30 ఏళ్ల వయసు 35 ఏళ్ల వయసు వచ్చే వరకు అబ్బాయిల పెంపకం అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంటి నుంచి వస్తుంది. అప్పుడు హెల్ప్లెస్గా ఉండే అమ్మలు ఏం చేస్తారు అమ్మని గారు? అలా అంటారు కదా, ఇప్పుడు తల్లిగారు ఏ తల్లిగారు కొడుకు పిల్లలు చెడిపోవాలని పెంచరు, వాళ్ళకి అన్ని మంచి చెప్పి పెంచుతారు. బట్ సొసైటీలో వాళ్ళు నేర్చుకునేది చాలా ఉంటాయి కదా చెడు. ఇంట్లో మేము ఎంతవరకు చెప్పిస్తామో అంతవరకే వాళ్ళ మైండ్లో ఎక్కుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత బోల్డ్ ఉంటాయి కదా, అది చెడు ఎక్కుతుంది, ఆ బ్యాడ్ వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. సో అక్కడ వాళ్ళు అడ్డదారి పడతారు. అప్పుడు పేరెంట్స్ కూడా ఏమీ చేయలేరు. కానీ నేను అనేది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ థింగ్ అది సినిమాలో కూడా ఉంది. అదే ఇప్పుడు పిల్లవాడి వాల్యూస్ ఎట్లా ఉండాలి, హోంవర్క్ టైంకి చేసుకోవడం, టైంకి తిండి తినడం, స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం, పొద్దున్న లేవడం, ఇలా ఉండడం, అలా ఫ్రెండ్స్తో ఇలా ఉండడం, ఆ టైం చూడడం, ఇదంతా ఎవరికి ఇచ్చారు ఈ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ? డ్యూటీ చార్ట్ అమ్మకి. నాన్నకేమి ఇచ్చారు డ్యూటీ చార్ట్? పేపర్ చదువుకుంటూ మధ్య మధ్యలో విసిరి అమ్మ చేత అన్ని తెప్పించుకోవడం, లేదా ఆవిడని ఒకటి వేయడం కోపం వస్తే, లేదు లేటుగా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి రావడం, ఇదంతా చెడు నేర్పే బాధ్యత అంతా మన సొసైటీ నాన్నకి అందరి నాన్న అలా అని కాదు, భయం లాగా చెప్తున్నాను, 80% నాన్నగారు. సో ఇక్కడ మీరు ఈ క్యారెక్టర్ ద్వారా ఈ నారి సినిమాలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటది. మీరు ఎలా పెరిగారు రామని గారు? నాకు చాలా ఇది ఇట్లా కాదు, ఇక్కడ మా నాన్నగారు చాలా గుడ్. సో ఈజ్ ఏ వైశ్యాస్ మా నాన్నగారు. ఆయన వచ్చి ఏంటంటే ఒక చాలా భక్తిపూర్వకంగా ఉంటారు, ఆయన చాలా పద్ధతిగా ఉంటారు, చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన. ఆడపిల్లలైతే గాజులు కూడా లేకుండా ఉండకూడదు, బొట్టు లేకుండా ఉండకూడదు పిల్లలంటే. అలా పెరిగాను నేను పెరిగిన. మా నాన్నగారు అలా పెంచారనమాట. మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారా? ఒక బ్రదర్ ఉన్నారు. బ్రదరు 2 సిస్టర్స్. ఎప్పుడు మీకు డిక్టేషన్ ఇవ్వలేదా తమ్ముడు గాని? మా బ్రదరు వాడు కొంచెం లిబర్టీగా ఉంటాడు, వాళ్ళ వైఫ్ని కూడా అలాగే ఉంటాడు. వాడు చాలా లిబర్టీగా ఉంటాడు, చాలా లిబరల్గా ఉంటాడు. వాళ్ళ పాపని కూడా అలాగే, వాళ్ళ వైఫ్ కూడా జీన్స్ వేసుకో హ్యాపీగా ఎంజాయ్ చేయి. సో ఈజ్ వెరీ ఓపెన్ మైండ్. ఈ చాలా మంచివాడు వాడు. ఆ విషయంలో ఒక మంచి హస్బెండ్, ఒక మంచి తండ్రిగా ఉన్నాడు వాడు, నాకు ఒక మంచి బ్రదర్గా. సో ఈజ్ వెరీ గుడ్. అలా అందరికీ ఉండదు. మా నాన్నగారు అయితే, అండ్ మా నాన్నగారు పర్టికులర్ ఇలాగా అట్లా ఉండకూడదని కాదు, సొసైటీలో మనము ఎందుకంటే ఆయన పెరిగిన విధం, ఆయన కొంచెం ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా ఆయన. అందుకని ఆయన ఏంటంటే ఆడపిల్లలంటే ఇట్లా ఉండాలి, చక్కగా బొట్టు పెట్టుకోవాలి, చక్కగా పూలు పెట్టుకోవాలి, చక్కగా వేసుకోవాలి, చక్కగా శారీ కట్టుకోవాలి, ఇలా అలాగే పెంచారనమాట నన్ను. అందుకని చేసేవాళ్ళంతా చెడుగా ఆయన ఎప్పుడు అనలేదు, అలా ఉండాలంటారు అంతే. ఒకవేళ నువ్వు అలా ఉండాలనుకుంటే అది వేరు, బట్ నువ్వు మా ఇంట్లో ఉన్నావా, నాకు ఈ పద్ధతే ఇష్టం. మా అమ్మని అలాగే ఉంచేవారు, నన్ను అలాగే హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ లాగా ఉండాలని. మా నాన్నగారు ఆ మైండ్ సెట్ అలాగా.